అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మీ కొరకు నిత్యము నేను ప్రార్థిస్తున్నాను. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉంటున్న సబ్స్క్రైబర్ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మా కొరకు, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. సెమీ క్రిస్మస్లో 2 ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం. అది ప్రభు చిత్తమైతే వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి, ఘనంగా జరగాలని. దేవుని వాక్యము ఉదయకాలము నేనంటూ ఎంతో ఆశీర్వాదకరం. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక వచనం కాడ ఒక మాట రాయబడి ఉంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము రాయబడి ఉంది. దీనులు అనగా మనుషుల ముందు ఒక మంచి ప్రవర్తన కలిగి, మనిషి లేనప్పుడు చెడు ప్రవర్తన కలిగి ఉండటం కాదు. మనిషి ఉన్నా లేకపోయినా నువ్వు ఒకే రీతిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలానే దేవుడు కూడా నిన్ను కోరుకుంటున్నది ఏంటంటే, దేవుడి విషయంలో నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. అంటే నాకు ఇంకా ఆధారం ఎవరు లేరు ప్రభువా, నీవే నాకు ఆధారం అని ప్రభు పాదాలు పట్టుకోవాలి. అందుకనే ఒక పాట మ్యాచెస్ అన్న మంచి పాట ఒకటి రాశాడు, పాడాడు అన్న కూడా. దీనుల ఎడల కృపచూపువాడా, నీ దాసుని దాటిపోకయా, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృపచూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దేవుని సన్నిధిలో నీకు కృపని దేవుడు అనుగ్రహించాలంటే దీనత్వం కలిగి ఉండు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దీనత్వం కలిగి ఉండు. నీ బిడ్డలను అడుగుతున్నావు, నాకు ఇది కావాలని, వాళ్ళు ఇచ్చేదాకా దీనత్వం కలిగి ఉండు. నీ భర్తను అడుగుతున్నావు, నాకు ఇది కావాలంటున్నావు, నీ భర్త ఇచ్చేదాకా ఎదురు చూడు. నీ భార్య ఇచ్చేదాకా ఎదురు చూడు. మీ అమ్మా నాన్న ఇచ్చేదాకా ఎదురు చూడు. అంతేగాని వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా చాలా మంచి వ్యక్తిని ఒక సాక్ష్యాన్ని సంపాదించుకో. దేవుడి విషయంలో కూడా నాకు ఇంకా మేలు చేయలేదు, ఇంకా నన్ను స్వస్థపరచలేదు, ఇంకా నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు, ఇంకా నాకు జరగాల్సిన కార్యాలు జరగలేదు అనుకోవద్దు. నువ్వు ఓన్లీ దేవుడి మీద ఆధారపడుతున్నది నేర్చుకోవాలి. దీనుడిగా ఉండు, దీనత్వం కలిగి ఉండు. ఆయన కృప నీ మీదకి విస్తరించబడిద్ది. ఆయన రెక్కలు నీ మీదకి విస్తరించబడతాయి. నీ కుటుంబానికి ప్రభు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఉదయ కాలమున నువ్వు కృపను అనుగ్రహిస్తామన్నావు దీనులకు. మేము కూడా నాయన నీ కొరకు కనిపెట్టేటట్లుగా, ఓర్చుకున్నట్టుగా మాకు సహాయం చేయమని, ఈ ప్రార్థన లేకపోయిస్తున్న కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థన మీద సమర్పించగలుగుతున్నాము తండ్రి. ఆమేన్.